పువ్వు పుట్టగానే పరిమళించింది అనే సామెతలాగా ఖమ్మం జిల్లాలో విద్యా సంస్థ ప్రారంభించిన నాటి నుండి ఇప్పటి వరకు వందలాది మంది విద్యార్థులను డాక్టర్గా తీర్చిదిద్దుతున్నటువంటి విద్యా సంస్థ డాక్టర్స్ మెడికల్ అకాడమీ ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతూ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులకు అద్భుతమైన విద్యని అందిస్తూ జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు సాధించేటువంటి డాక్టర్స్ మెడికల్ అకాడమీ ప్రస్తుతం ఖమ్మం జిల్లా విద్యార్థులకు జాతీయ స్థాయి విద్యార్థులకు అనేక రాష్ట్రాల విద్యార్థులకు ఒక మంచి డాక్టర్ విద్యను అందిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అసలు డాక్టర్ విద్య ఎందుకోసం ఖమ్మం జిల్లాలో ప్రారంభం కావాల్సి వచ్చింది, ఎందుకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు డాక్టర్స్ విద్య అవసరం అనే అంశాలు, డాక్టర్ విద్య అనేది చాలా కష్టమా, నిజంగా ఎంత సాధ్యమైనటువంటి అంశం, ఎంత కష్టమైనటువంటి అంశం, కష్టానికి కారణం చాలా సులువైనటువంటి మార్గాన్ని అన్వేషిస్తూ డాక్టర్స్ మెడికల్ అకాడమీ ఖమ్మం కేంద్రంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో డాక్టర్స్ మెడికల్ అకాడమీ యాజమాన్యం మనతో పాటు ఉన్నారు. అసలు ఈ మెడికల్ అకాడమీ యొక్క లక్ష్యం ఏంటి, విద్యార్థులు చదువు డాక్టర్స్ విద్య ఎంత సులువైంది అనే అంశం గురించి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం, చెప్పండి అసలు డాక్టర్ విద్య అంటే ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా డాక్టర్స్ మెడికల్ అకాడమీలోనే దొరుకుతుందనేటువంటి ఒక మంచి వాతావరణం క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలో ఖమ్మం కేంద్రంగా మీరు ఎప్పుడు ఈ మెడికల్ అకాడమీ స్టార్ట్ చేశారు, ఎంతమంది విద్యార్థుల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దారు, డాక్టర్స్గా ఎంతమందిని తయారు చేశారు? యాక్చువల్గా మేము 2017వ సంవత్సరంలో నాకు చిరకాల మిత్రుడైన భరణి కుమార్, నేను ఫిజిక్స్ ఫ్యాకల్టీ, ఆయన కెమిస్ట్రీ ఫ్యాకల్టీ, ఇద్దరం అనుకొని కార్పొరేట్లో బాగా వర్క్ చేస్తున్నాము. అదే వర్క్ మనం సొంతంగా చేసుకొని మన సంపాదన ఏదో, మా శాలరీ ఏదో సంపాదిద్దామనే ఉద్దేశంతో మనం 2017లో డాక్టర్స్ మెడికల్ అకాడమీని స్థాపించడం జరిగింది. సో 2019 ఫస్ట్ బ్యాచ్తోనే మన హైదరాబాద్ మినహా తెలంగాణ మొత్తం మీద కూడా ప్రథమ ర్యాంకు సాధించాము. నీట్లో సాధించాము, ప్లస్ ఎంసెట్లో కూడా 11th ర్యాంకు, తర్వాత 19th ర్యాంకు సాధించాము. అయితే అప్పటి నుంచి మనకి ఇప్పటి వరకు లెక్కేసుకుంటే కనుక దాదాపుగా 400 మంది విద్యార్థుల్ని ఎంబీబీఎస్ గవర్నమెంట్ కాలేజీల్లో మనం నిలపగలిగాము. ఇప్పుడు మీరు చూసుకుంటే ప్రతి ఖమ్మంలో ఏ వీధి చూసుకున్నా సరే మా విద్యార్థి ఒకళ్ళు ఉంటారు. ఈ ఖమ్మం జిల్లాలో ఏ ఊరు చూసుకున్నా సరే మా విద్యార్థులు ఉంటారు. కాబట్టి ఈ డాక్టర్స్ అంటే మెడికల్ విద్య అనగానే డాక్టర్స్ మెడికల్ అకాడమీ గుర్తు రావడానికి కారణం మా యొక్క ఫలితాలు. అంటే డాక్టర్స్ అకాడమీకి సంబంధించి ప్రారంభమైన నాటి నుంచి 400 మంది విద్యార్థులు అనేది ఖమ్మం జిల్లాలో అద్భుతంగా తల్లిదండ్రులందరూ కూడా సంతోషించదగిన విషయం. అయితే ఈ నేపథ్యంలో అసలు డాక్టర్స్ మెడికల్ అకాడమీలో సహజంగా మీరు యాజమాన్యంగా ఉన్నారా, ఫ్యాకల్టీగా ఉన్నారా? సహజంగా ఫ్యాకల్టీ ఒక ఇన్స్టిట్యూషన్ రన్ చేయడం వలన అద్భుతమైన ఫలితాలు సాధించదు అనేటువంటి అపోహ ఉంది. ఈ నేపథ్యంలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఒక దాదాపు 20 ఏళ్ళ అనుభవం కలిగినటువంటి ఫిజిక్స్ ఫ్యాకల్టీగా. యాక్చువల్గా మనకి పాజిటివ్ పాయింటే ఫ్యాకల్టీ కమ్ మేనేజ్మెంట్. జనరల్గా ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో ఫ్యాకల్టీ మేమే చెప్తాం కాబట్టి మీకు రిజల్ట్ బాగా వస్తుందని చెప్పి మనం విద్యార్థులు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత రాను ఎప్పుడైతే విద్యార్థుల సంఖ్య పెరిగిందో మేనేజ్మెంట్ మీద ఎక్కువ శ్రద్ధ వహించాలి కాబట్టి ఆటోమేటిక్గా మిగతా స్టాఫ్ను పెట్టి వీళ్ళు జస్ట్ మేనేజ్మెంట్ చూసుకోవడమే సరిపోతూ ఉంటుంది. కానీ మాకు 7 సంవత్సరాలు అయింది, ఇప్పుడు 8వ సంవత్సరం నడుస్తుంది. ఇప్పటికీ కూడా మేము ఇద్దరం కూడా దాదాపుగా 8 పీరియడ్స్ 10 అవర్స్ వర్కింగ్ చేస్తూ మేము ఫలితాలు సాధిస్తూ ఉన్నాం. మనకు ఉన్న పాజిటివ్ పాయింట్ మెయిన్ అదే అనమాట. అంటే దాదాపు ఇప్పటికే నీట్ సంబంధించి జాతీయ స్థాయిలో లీకేజ్ సంఘటన జరిగిన నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా కొంత గందరగోళ పడుతూ ఉన్నారు. ఇప్పటివరకు చరిత్రలో ఎప్పుడు కూడా నీట్ లీకేజ్ జరగలేదు. ప్రస్తుతం అది రద్దు అవుతుంది, అసలు మళ్ళీ చదివిస్తే మళ్ళీ ఈ రకమైన లీకేజ్ అవుతుంది అనేటువంటి ఒక నిరాశ నిస్పృహల మధ్య తల్లిదండ్రులు కొట్టుమిట్టాడుతుంది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులకు కావచ్చు, విద్యార్థులకు కానీ మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు నీట్ అనేది యాక్చువల్గా గ్రేస్ మార్క్స్ ఇవ్వడం ద్వారా అది ప్లస్ ఇంకోటి ఏంటి అంటే ఫిజిక్స్కి ఒక క్వశ్చన్ యాడ్ చేయడం వల్ల, అంటే తప్పు అయినా సరే దాన్ని కరెక్ట్ ఇవ్వడం వల్ల 720కి 720 మార్కుల వాళ్ళు వచ్చిన సంఖ్య చాలా పెరిగింది. ప్లస్ 690 వచ్చిన వాళ్ళకి కూడా 4000 ర్యాంకుకి వెళ్ళింది. అంటే కారణం ఏంటంటే ఈ రకాల కారణం. ఇప్పుడు గ్రేస్ మార్కులు ఇచ్చిన వాళ్ళకి ఎట్లాగో మనకి ఎగ్జామ్ పెట్టారు, 23rd రోజు 30వ తారీఖు దాని రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఆ రిజల్ట్ని బేస్ చేసుకొని మళ్ళీ ర్యాంకులన్నీ మారిపోతాయి. ప్లస్ ఒకటైతే 100% గవర్నమెంట్ కానీ సుప్రీంకోర్టు కానీ రీనీట్కి సుముఖం చూపించట్లేదు. కాబట్టి ఎవరైతే మెరిట్ విద్యార్థులు రాసి మంచి మార్కులు తెచ్చుకున్నారో వాళ్ళు రీనీట్ రాయాల్సిన అవసరం లేదు, అంత గందరగోళం అవసరం లేదు. టెన్షన్ పడుతున్నారు, ఎందుకంటే ప్రతి ఒక్కరు మిగతా వాళ్ళు దీనికి రిలేటెడ్ కాని వాళ్ళు కూడా రీనీట్ జరపాల్సిందే అంటున్నారు. కానీ దాంట్లో ఉన్న 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు నీట్ వస్తుంది, నాకు సీట్ వస్తుందన్న సందర్భంలో వాళ్ళని డిస్కరేజ్ చేయడం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి రీనీట్ 100% జరగదు. అండ్
మేమైతే జరిగితే కనుక మేము ఉద్యమం చేస్తాం 100. జాతీయ స్థాయిలో కూడా మా డాక్టర్స్ మెడికల్ అకాడమీ విద్యార్థులు ర్యాంకులు సాధించినట్టుగా ఇప్పటివరకు ఎక్కడ మేము చూడలేదు. అసలు ఈ రిజల్ట్స్ విషయంలో కూడా ఇటీవల కాలంలో చాలా ఇన్స్టిట్యూషన్స్ ఒక తప్పుడు ప్రకటనలు చేసుకుంటూ ఉన్నాయి. అటు హైదరాబాద్లోని విద్యా సంస్థలు, విజయవాడలోని విద్యా సంస్థలు 400 మంది విద్యార్థులకు ఫ్రీ సీట్ రావడం అనేది సాధారణమైన విషయం కాదు. ఈ నేపథ్యంలో అసలు ఈ ర్యాంక్స్ సంబంధించిన దాంట్లో ఇందులో ఒరిజినాలిటీ ఏంటి అసలు? ఎస్, 100% అండి. చాలామంది నేను ఆన్లైన్ చెప్పామని చెప్పేసో లేదా మనకి ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పేసో వాళ్ళ మార్క్స్ వేసుకోవటం జరుగుతుంది. అంటే జనరల్గా ఫలితాలు రాని వాళ్ళు తప్పక వేసుకుంటున్నారు. కానీ మనకి నిజాయితీ ఫలితాలు ఎందుకంటే మనం క్లియర్గా అందరికీ మెన్షన్ చేసాము. హాల్ టికెట్ నెంబరు ప్లస్ అప్లికేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ కాకుండా అవి ఎక్కడైనా అవైలబిలిటీ ఉంటాయి, మన ఫ్రెండ్ ద్వారా అడిగినా అవైలబిలిటీ ఉంటాయి. కానీ మా సంస్థకు వస్తే వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చి మాట్లాడించడం జరుగుతుంది. కాబట్టి నిజాయితీ వాళ్ళు మీరు కూడా ఎక్కడైనా జాయిన్ కావాలన్నా ఏ కాలేజీలో కానీ కోచింగ్ సెంటర్లో కానీ జాయిన్ కావాలి. ఎందుకంటే సింపుల్గా ఏదో జాయిన్ అయ్యామా వచ్చిందా కాదు, సరి అయిన సంస్థ. ఎందుకంటే మీకు ఒక విషయం గమనించండి, నాకు ఈ సంవత్సరము 400 మార్కుల పైన 220 మంది విద్యార్థులు ఉన్నారు అంటే నాకున్న 380 మందిలోనే అంటే దాదాపుగా సగం మందికి విద్యార్థులకి సక్సెస్ సాధిస్తున్నాం. అంటే మీరు తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఏ రాష్ట్రం తీసుకున్నా సరే ఒకే సంస్థ నుంచి ఒకే పట్టణం నుంచి సగం మందికి అంటే ప్రతి ఇద్దరిలో ఒకరికి మెడికల్ సీట్, గవర్నమెంట్ మెడికల్ సీట్ సాధించబోయే సంస్థ ఇంతవరకు లేదు. అది ఫస్ట్ పాయింట్, పాజిటివ్ పాయింట్. అలానే మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక డెఫినెట్గా అక్కడ ఉన్న విద్యార్థులు, పాత విద్యార్థుల్ని మీరు ఇక్కడే చదివారా లేదా అని ఎంక్వైరీ తీయండి. మీకు ఆ హక్కు ఉంది, ఫీజు కడుతున్నారు కాబట్టి మీకు హక్కు ఉంది. వాళ్ళ ఫోన్ నెంబర్స్ అడగండి, ఫోన్లో మాట్లాడండి. అప్పుడు మాత్రం మీరు సరైన డెసిషన్ తీసుకోండి అనేది నా ఉద్దేశం. అంటే ఖమ్మం జిల్లా ప్రతిష్టను జాతీయ స్థాయిలో నిలిపిన డాక్టర్స్ మెడికల్ అకాడమీకి సంబంధించి దాదాపు మీ విద్యార్థులు ఎక్కడ చూసినా దాదాపు మెడికల్ అకాడమీ చదివిన విద్యార్థులే కనిపిస్తున్న నేపథ్యం కూడా కనబడుతుంది. అసలు ఏ రాష్ట్రాల నుంచి స్పందన ఉంది మెడికల్ అకాడమీ మీద? ఇతర ప్రాంతాల నుంచి ఎక్కడి నుంచి అయిన విద్యార్థులు మీ దగ్గర చదువుతున్నారు? డాక్టర్ మెడికల్ అకాడమీ స్థాపించిన మొదటి సంవత్సరంలోనే మనకి తమిళనాడు నుంచి ఒక బాయ్ వచ్చాడు. వాడికి యాక్చువల్ 160 మార్కులు వచ్చినాయి మన దగ్గరికి రాకముందు. తర్వాత మన దగ్గరికి వచ్చిన తర్వాత 480 మార్కులతో తమిళనాడు మద్రాస్ మెడికల్ కాలేజ్ అంటే ఒక డ్రీమ్, మన గాంధీ అలానా అక్కడ మద్రాస్ మెడికల్ కాలేజ్ అనేది ఒక డ్రీము. దాంట్లోనే సాధించాడు మొదటి సంవత్సరంలో. తర్వాత ఇక రాను సంవత్సరాలు మనకి శ్రీకాకుళం నుంచి ఉన్నారు, వైజాగ్ నుంచి ఉన్నారు, నెల్లూరు నుంచి ఉన్నారు, తర్వాత జంగారెడ్డి కూడా నుంచి ఉన్నారు, విజయవాడ, ఇప్పుడు ఈ సంవత్సరం తిరుపతి నుంచి వచ్చారు. సరే అది పక్క రాష్ట్రాల నుంచి. మన రాష్ట్రంలో హైదరాబాద్లో అన్ని సంస్థలు ఉన్నా కానీ సరే, అన్ని కోచింగ్ సెంటర్లు, అన్ని కార్పొరేట్ సంస్థలు ఉన్నా సరే, హైదరాబాద్ని వదిలిపెట్టుకొని మన ఖమ్మంకి వస్తున్నారని కేవలం ఒకే ఒక్కటండి. ఎందుకంటే డాక్టర్ అనేది అన్ని ప్రొఫెషనల్స్ కన్నా ద బెస్ట్ ప్రొఫెషన్, మంచి స్టేటస్ అండ్ మంచి సర్వీస్ ఓరియంటెడ్ చేయగలిగే ప్రొఫెషన్ అది ఉంది. కాబట్టి దానికోసం అని చెప్పేసి ఎక్కడికైనా సరే మారుమూల ప్రాంతంలో మీరు కోచింగ్ సెంటర్ పెట్టినా సరే వస్తారు. సో హైదరాబాద్ నుంచి కూడా అక్కడ కోచింగ్ సెంటర్లు వదిలేసి మన దగ్గరికి వస్తున్నారు అండ్ సక్సెస్ సాధించి వెళ్తున్నారు. ఎవరు కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు సక్సెస్ సాధించకుండా వెళ్ళిన ఘటన లేదు మా దగ్గర. తమిళనాడు నుంచి వస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ అండ్ మన తెలంగాణ ఎస్పెషల్ అనేది కేర్ ఆఫ్ అడ్రస్గా డాక్టర్స్ మెడికల్ అకాడమీ ఉంది. దీని వెనుక మీరు పడ్డ చాలా కాలం, దాదాపు 20 ఏళ్ళ అనుభవం కలిగినటువంటి ఒక టీచింగ్ ఫీల్డ్ మీది. ఇట్లాంటి నేపథ్యంలో ఫిజిక్స్లో కూడా దాదాపు మొత్తం బై మార్క్స్ వస్తున్నాయి అనేటువంటిది కూడా ఒక నానుడి కొంత. కెమిస్ట్రీ అటు జువాలజీ బాటనీలో కూడా ఒక అద్భుతమైనటువంటి మార్క్స్ని తీసుకురావడానికి పడ్డ కష్టాలు ఏంటి? దీని యొక్క ప్రోగ్రామింగ్లో సీక్రెట్ ఏంటి? సరే, నిజాయితీకి మారు పేరు డాక్టర్స్ మెడికల్ అకాడమీ అని అందరికీ తెలిసిన విషయమే. సరే, మరి ఫిజిక్స్ విషయానికి వచ్చారు కాబట్టి జనరల్గా బైపీసీలో నాకు సీట్ రాలేదు అంటే 200 మార్కులు వచ్చిన స్టూడెంట్ కూడా పేరెంట్ కూడా చెప్పేదంటే మా అమ్మాయికి ఫిజిక్స్ రాదండి అందుకనే రాలేదు అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 400 మార్కులు రావాలంటే ఫిజిక్స్ ప్రమేయం లేకుండా కూడా 400 మార్కులు తెచ్చుకోవచ్చు బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీలతో. ఇక మీరు ఓపెన్ కేటగిరీలో సీటు కొట్టాలన్నా లేదా మన ఎయిమ్స్లో సీటు కొట్టాలన్నా లేదా గాంధీ, ఉస్మానియా లాంటిలో సీటు డెఫినెట్గా ఫిజిక్స్ అనేది ఒక రోల్ మంచి రోల్ ప్లే చేస్తుంది. సో దానికోసం మీరు అన్నారు నాకు 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. కరెక్ట్గా మొన్న June 11కి 25 ఏళ్ళు అయింది నేను చాక్ పీస్ పట్టుకొని. సో నా పార్ట్నర్కి 30 ఏళ్ళ పైన అనుభవం ఉంది. ఇంత అనుభవాన్ని అంతా క్రోడీకరించుకొని మా కోసం మేము కష్టపడుతున్నాం, మా విద్యార్థుల కోసం మేము కష్టపడుతున్నాం. ఫిజిక్స్లో మూడు ట్రాక్లు వేస్తాము బాగా. అంటే ఏ పూల్ బి, పూల్ సి అని. పూల్ ఏ అంటే అర్థం ఏంటంటే వాడికి 180కి 160+ రావాల్సిందే అనే టార్గెట్ పెట్టుకోండి.
పూల్ బి ఏంటంటే 100+ టార్గెట్ పెట్టుకుంటాం. పూల్ సి ఏంటంటే 60-70+ టార్గెట్ పెట్టుకుంటాం. దానివల్ల ఏమవుతుందంటే ఇంత రావడానికి కారణం మెయిన్ అదే, మేము ఇన్ని టార్గెట్స్ పెట్టుకున్నాం కాబట్టి 3 విధాలుగా మేము ప్లాన్ చేసుకొని వాళ్ళకి ఫిజిక్స్లో కూడా మార్కులు పెరిగే విధంగా మేము ట్రై చేస్తూ ఉంటాము. డాక్టర్ విద్య అంటే ఇప్పటికీ చాలామంది భయం ఉంది. కేవలం ధనికులకు మాత్రమే డాక్టర్ విద్య, పేదవాళ్ళకు లేదు అనేటువంటి భావన ప్రజల్లో ఉంది. ఆ భయం కూడా డాక్టర్ విద్య అంటే చాలామంది ఒక 2 అడుగులు వెనక్కి వేస్తున్నారు తప్ప ముందుకు రానటువంటి కండిషన్ ఖమ్మం జిల్లాలో వ్యాప్తంగా కనబడుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఈ ఖమ్మం జిల్లా ప్రజానికం కోసం, విద్యార్థుల కోసం డాక్టర్ విద్య యొక్క గొప్పతనం గురించి చెప్పాలి వస్తే ఏం చెప్తారు? అదే నేపథ్యంలో డాక్టర్స్ మెడికల్ అకాడమీ గురించి చెప్పాలి వస్తే ఖమ్మం జిల్లా ప్రజలకు మీరు ఎటువంటి భరోసా ఇవ్వాలనుకుంటున్నారు? సో బేసికల్గా అంతకుముందు రోజుల్లో అయితే డాక్టర్ విద్య అంటే ఓన్లీ రిచ్ స్టూడెంట్స్, రిచ్ వాళ్ళే వెళ్తారు అనేది ఉండేది. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఇంజనీరింగ్తో కంపేర్ చేస్తే కూడా డాక్టర్ విద్య చాలా చవకైనది. అది ఎవరికి ఖర్చుతో కూడింది అంటే మనకి మెరిట్ లేకపోతే ప్రతిదీ ఖర్చుతో కూడుకున్న విషయమే. సో లక్ష్మి అన్న ఉండాలి, సరస్వతి అన్న ఉండాలి. ఎవరికైతే సరస్వతి అనేది ఉంటుందో, మెరిట్ స్టూడెంట్ ఉన్నదో వాళ్ళకి అసలు డబ్బులతో పని లేదు. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చిందనుకోండి, డాక్టర్ సీటు, MBBS సీటే వచ్చింది అనుకుందాం, ఫీజు 10,000 రూపాయలే. మరి అదే ఏ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా 10,000 రూపాయలకి ఎడ్యుకేషన్ లేదు. ప్రతి దాంట్లో కూడా కట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈవెన్ మీరు ప్రైవేట్ ఏ కేటగిరీలో వచ్చినా సరే సంవత్సరానికి 60,000 మాత్రమే డాక్టర్ ఫీజు. మరి ఇంజనీరింగ్లో 1,50,000, 2 లక్షలు, 2.5 లక్షలు, 3 లక్షలు సంవత్సరానికి ఉంది, మెరిట్ ద్వారా సాధించినా సరే. మరి అన్నప్పుడు ఏది చీపు? డెఫినెట్గా డాక్టర్ విద్య చీప్. కాకపోతే ఏంటి అంటే అది 4 ఏళ్లతో బీటెక్ అయిపోతుంది. ఇది MBBS అయ్యేసరికి 5.5 ఏళ్ళు అయిపోతుంది. ఈవెన్ అది 5 ఏళ్ళు కూడా కావచ్చు, రాను రోజుల్లో 5 ఏళ్ళు కూడా కావచ్చు. 1 ఇయరే వేస్ట్. కానీ బీటెక్ అయిన స్టూడెంట్ ఇమీడియట్గా జాబ్ సాధిస్తున్నాడా? ఇమీడియట్గా సెటిల్ అవుతున్నాడా? లేదు. అతను నేను బీటెక్ చేశాను, నేను 2 ఏళ్ళు వేస్ట్ చేశాను, కాబట్టి 2 ఏళ్ళు 3 ఏళ్ళు వేస్ట్ అవుతూనే ఉంటుంది. అలానే డాక్టర్ కూడా 1.5 ఎక్స్ట్రా పట్టినంత మాత్రాన లైఫ్ సెటిల్మెంట్ అనేది, అది పెద్ద డ్యూరేషన్ అనేది అవసరం లేదు. అది ఫస్ట్ పాయింట్. ఇకపోతే డాక్టర్స్ మెడికల్ అకాడమీ మెయిన్ నానుడి వాట్ ఐ కెన్ సే క్యాప్షన్ చెప్పాలి అంటే డాక్టర్స్ మెడికల్ అకాడమీ దిస్ ఈజ్ అ ఇండస్ట్రీ ఆఫ్ మెడికల్ సీట్స్, ఫస్ట్ పాయింట్. రెండోది, మీకు ఎక్కడ రాకపోయినా అంటే అదర్ దాన్ DMA మీరు ఎక్కడికి రాకపోయినా డాక్టర్ సీటు డాక్టర్ మెడికల్ అకాడమీలో చేరితే సీట్ వస్తుంది. డాక్టర్ అకాడమీలో చేరినా సీట్ రాలేదు అంటే మీకు ఎక్కడా రాదు. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. అదొక్కటే డాక్టర్స్ మెడికల్ అకాడమీలో మీరు గమనించండి. అలా ఇకపోతే మనం అంచెలంచెలుగా ఎదిగాము. మనం చెప్పాము 2017లో ఎస్టాబ్లిష్ చేసాము. 2019లో మనకి 11 మెంబర్స్కి గవర్నమెంట్ MBBS సీట్ వచ్చింది. 2020లో 18 మెంబర్స్కి వచ్చింది. 2021లో 49 స్టూడెంట్స్కి వచ్చింది. 2022లో 75 స్టూడెంట్స్కి వచ్చింది. 2023లో 95 స్టూడెంట్స్కి వచ్చింది. అంటే అంచెలంచెలుగా ఎదిగామనేది మీకు అర్థమవుతుంది. ఈ సంవత్సరం 150 టార్గెట్ పెట్టుకున్నాం. యాక్చువల్ 180 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ప్రకారంగా 150 వస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. సో 150 టార్గెట్ పెట్టుకున్నాం. కాబట్టి మనందరూ కూడా అంచెలంచెలుగా ఎదిగింది మన కోచింగ్ సెంటర్ అనేది గమనించవచ్చు. ఇప్పుడు సరే, మనం MBBS చేరకంటే ముందు దాని కోచింగ్కి కూడా చాలా ఖర్చు అవుతుంది అనే నానుడి ఉంది. ఎస్పెషల్లీ మనం డాక్టర్స్ మెడికల్ అకాడమీ పెట్టిన తర్వాత కార్పొరేట్కి విజయవాడ, హైదరాబాద్, ఎస్పెషల్లీ ఖమ్మం విజయవాడకి దగ్గరలో కాబట్టి విజయవాడకి వెళ్ళే విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గింది. ఒక విషయం గమనిస్తే విజయవాడలో చేర్పించిన విద్యార్థి యొక్క పేరెంటు ప్రతి నెల కూడా కనీసం 2 సార్లు విజయవాడ వెళ్ళి వస్తున్నారు. అంటే దాదాపుగా ₹1,00,000 ఓన్లీ వీళ్ళు రానుబోను ఖర్చులు ప్లస్ అక్కడికి పోయిన తర్వాత ఆ పిల్లగాడిని హోటల్ తీసుకుపోవడం, బయట తీసుకుపోవడం చేస్తున్నారు. ₹1,00,000 కేవలం ఖర్చులకే, అంటే అదర్ దాన్ ఎడ్యుకేషన్ మాత్రమే ఖర్చు అవుతుంది. మరి దాదాపుగా దానికి వాళ్ళు పెట్టే ఖర్చు యొక్క ఫీజే మేము కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే యాక్చువల్గా మనకున్న రిజల్ట్కి చాలామంది అంటున్నారు ఎంత ఫీ అంటే అంత ఫీ కలెక్ట్ చేసుకోవచ్చు అని ఉంది. కానీ మేము 2017లో ఏదైతే ఫీజు కలెక్ట్ చేసామో అదే ఫీజు, అంటే వాళ్ళకి ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చును మాత్రమే మనం వసూలు చేస్తున్నాం. మా యొక్క కాన్సెప్ట్ ఒకటే, మేము ఏదో వ్యాపారాత్మకంగా పెట్టలేదు, మనం ఒక చోట పని చేయొద్దు, మన సొంతంగా పని చేసుకుంటూ మన శాలరీస్ మనం సంపాదించుకుందాం ఉద్దేశంతో పెట్టిందే. ఈవెన్ పూర్ స్టూడెంట్స్ ఉంటే కనుక గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ నిజంగా వాటికి కొంచెం క్యాలిబర్ ఉండి పూర్ స్టూడెంట్ అయితే కనుక ఓన్లీ హాస్టల్ ఫీజు మాత్రమే తీసుకొని కోచింగ్ కూడా ఫీ ఇస్తున్నాం. ఈవెన్ కలెక్టర్ గారిని కూడా సంప్రదించడం జరిగింది. ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే మా దగ్గరికి రికమెండ్ చేయండి, మేము కోచింగ్ ఫ్రీ ఇస్తాము. అంటే సేవా దృక్పథం. ఎందుకంటే డాక్టర్ అంటేనే, ఒక వైద్యుడు అంటేనే సేవా దృక్పథంతో ఆ ప్రొఫెషన్ చేరతాడు. కాబట్టి మేము వైద్యులను తయారు చేస్తున్నాం కాబట్టి మేము కూడా ఆ సేవని మేము కూడా అవలంబిస్తే వాళ్ళు కూడా ఫాలో అవుతారనే ఉద్దేశంతో చేస్తున్నాం. అలానే మనకి ఖమ్మంలో
ప్రథమ కోచింగ్ సెంటర్ మనదే అని మనకు అందరికీ తెలుసు. ఎవరు కూడా పెట్టలేదు. మేము పెట్టిన కొత్తలో అసలు నడుస్తుందా లేదా అన్నారు, కానీ మనం ధైర్యం చేసి పెట్టాము. ఇప్పటికీ చాలామంది మన ఫాలో అవుతున్నారు. అండ్ రెండోది డిజిటల్ క్లాస్ రూమ్స్ కూడా మేము ఫస్ట్ ఖమ్మంలో కాలేజెస్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ అరేంజ్ చేసింది కూడా మేమే అరేంజ్ చేసాము. అలానే ఇక్కడ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఈ ఏజ్లో కొంత డైవర్షన్స్ ఉంటాయి కాబట్టి బాయ్స్కి సెపరేట్ క్యాంపస్ పెట్టాము. బాయ్స్ తక్కువ స్ట్రెంత్ ఉన్నా సరే వాళ్ళకి సెపరేట్ క్యాంపస్ పెట్టాము. ఖమ్మంలో కేవలం బాయ్స్కి మాత్రమే స్పెషల్ క్యాంపస్ ఉన్న ఇన్స్టిట్యూట్ ఖమ్మంలో ఎక్కడా లేదు. కేవలం డాక్టర్స్ మెడికల్ అకాడమీలో మాత్రమే. అలానే బాయ్స్ స్పెషల్ క్యాంపస్ ఉండడమే కాదు, వాళ్ళకి లాస్ట్ ఇయర్ 75 స్టూడెంట్స్ రాస్తే మాకు దాదాపుగా 33 మెడికల్ సీట్స్ వస్తున్నాయి. అంటే చూడండి, దాదాపుగా 40 to 50% టోటల్ రిజల్ట్లో ఏదైతే ఉందో ఈవెన్ బాయ్స్లో కూడా మనకి 40 to 50% ఎప్పుడు కూడా రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఎక్కడికక్కడ కేర్ తీసుకుంటాము. గర్ల్స్ విషయంలో అయినా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ చాలా భరోసాగా ఉండొచ్చు. అండ్ మా దగ్గర స్టడీ అవర్స్లో కానీ సీనియర్ లెక్చరర్స్ ఉంటారు, జూనియర్ లెక్చరర్స్ ఎవరు ఉండరు. కాబట్టి ఇవన్నీ కూడా మా సీక్రెట్, మా యొక్క సక్సెస్కి సీక్రెట్ అని చెప్పదలుచుకున్నాను. మొత్తానికి విద్యార్థులందరికీ, విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా ఇచ్చే పద్ధతిలో కూడా తనదైనటువంటి శైలిలో కూడా ప్రస్తుతం ఒక టీం వర్క్తో విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దేటువంటి డాక్టర్స్ మెడికల్ అకాడమీ యాజమాన్యం ప్రస్తుతం విద్యార్థుల తల్లిదండ్రులు కూడా భరోసా ఇస్తూ ఉంది. మీరు ఎక్కడ జాయిన్ అయినా పర్వాలేదు, కానీ మీకు సీట్ రాకపోతే మా డాక్టర్స్ మెడికల్ అకాడమీలో జాయిన్ అవ్వండి, ఖచ్చితంగా సీటు ఇచ్చి తీరుతామని చెప్తూ మనతో పాటు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న డాక్టర్స్ మెడికల్ అకాడమీ మేనేజ్మెంట్ రాయల సతీష్ బాబు భరణి గారు. ఇది ఖమ్మంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరితో ఉపేందర్, అమ్మా న్యూస్.